అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మ. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మగాడు తాగితే మేము తాగకూడదా, మగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. కానీ చెప్పాలి విషయం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే మా నాన్న ఎవరో తెలుసా? నువ్వే